మైనంపాటి ప్రసాద్ గారి మాతృమూర్తి మైనంపాటి సావిత్రమ్మ గారిని వారు చిరు సుగంధ పరిమళ మాలతో వందనం సమర్పిస్తూ కార్యక్రమంలోకి ముందుకు వెళ్తారు. సాయి దినము ఎంత సుదినము, సాయి దినము భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యము. ఎంత సుదినము సాయి దినము, ఎంత సుదినము సాయి దినము. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నీకు మొక్కుచున్నవి. ఎంత సుదినము సాయి దినము, ఎంత సుదినము సాయి దినము. నాలుకపై నీ భజనలు నాట్యమాడుచున్నవి, వీరులు ఆ భజనలను వినగోరుచున్నది. ఎంత సుదినము సాయి దినము, ఎంత సుదినము సాయి దినము. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినము సాయి దినము, ఎంత సుదినము సాయి దినము. పలికెదము పలికెదము నీ నామ స్మరణము, మ్రొక్కెదము మ్రొక్కెదము నీ పాద కమలములు. ఎంత సుదినము సాయి దినము, ఎంత సుదినము సాయి దినము. భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యము. ఎంత సుదినము సాయి దినము, ఎంత సుదినము సాయి దినము. ఈరోజుకి మరొక విశిష్టత కూడా ఉన్నది. దసరా మొదటి రోజే కాదు, ఆంగ్ల తేదీల ప్రకారం తీసుకుంటే అక్టోబర్ 15, 1918 ఈ డేటు ఇయర్ చెప్పంగానే మనందరికీ గుర్తుకొస్తుంది. ఖచ్చితంగా 150 సంవత్సరాల క్రితం నాడు సాయిబాబా సశరీరులుగా విడిచి వెళ్ళిపోయారు అంతే. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో లీలలు ఆయన శరీరులుగా ఉన్నప్పుడు చూపించారు, సశరీరులుగా లేనప్పుడు చూపిస్తూనే ఉన్నారు, ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. శ్రీ మధుసాయి గారిని మాట్లాడమని కోరుతున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మైనంపాటి వారితో నా పరిచయం ద్వారకా పీఠాధిపతి ఒక 6-7 సంవత్సరాల క్రితం సాయిబాబాని విమర్శించారు. ఆయన విమర్శించినప్పుడు ఎంతోమంది ఉన్నారు ఆ సభలో. కానీ మైనంపాటి ప్రసాద్ గారు వారి ధర్మపత్ని గారు లేచి వారికి ఎదురు తిరిగారు. అది మన గురువు మీద మనకు ఉండాల్సిన ప్రేమ. నీ గురువుని ఎవరైనా మాట్లాడితే నడి రోడ్డు మీదైనా దాన్ని ఖండించాలా. అది మన గురువు మీద మనకు ఉండాల్సిన ప్రేమ. ఆ ప్రేమతో ఒక ఉద్యమం లేవదీశారు ఆయన. రాష్ట్రం అంతా సర్వం సాయి చైతన్య యాత్ర పేరుతో అప్పుడే వ్యాన్కి 4 ఫ్లెక్సులు తగిలిచ్చేసి వచ్చేసాడు హడావుడిగా. ఇంక ఏర్పాట్లు ఉండవు. నా గురువుని అన్నాడు, నా గురువుని గురించి అంతా తెలియజేయాలా. అప్పుడు 2 రాష్ట్రాలు ఒకటిగానే ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు. అప్పుడు నెల్లూరు కూడా వచ్చారు వారు. వారం రోజులు నెల్లూరులోనే ఉన్నారు. అనేక మందిరాలు తిరిగారు, వారి ప్రవచనాన్ని అందజేశారు. అప్పుడు నుంచి ఆ భావోద్వేగాల నుంచి పుట్టింది ఈ పుస్తకం. సాయిబాబా ముస్లిం అన్నారు, దేవుడు కాదన్నారు. అది ఆయనకి 6-7 సంవత్సరాల నుంచి అది బర్నింగ్ ఇష్యూలాగా ఆయన హృదయంలో అది అగ్ని రగిలిస్తూనే ఉన్నది. ఆ అగ్నిలో నుంచి పుట్టింది ఈ గ్రంథం. సాయి సద్బ్రాహ్మణుడు, సత్ బ్రాహ్మణుడు. సత్ అంటే సత్యం అని చెప్పారు. ఈ గ్రంథంలో విషయాలు కొన్ని మీ ముందు ఉంచుతాను. ముఖ్యంగా ఈరోజు సమాధి చెందిన రోజు కాబట్టి సత్ బ్రాహ్మణుడు
బాబా అని వారు ఆధారాలతో సహా డిక్లేర్ చేశారు. ఒక్క సంఘటన చెప్పుకుందాం. సమాధి రోజు జరిగిన సంఘటన. సమాధి అయిన తర్వాత బాబా లక్ష్మణ్ మామ అనే సద్బ్రాహ్మణుడికి, నోట్ దిస్ పాయింట్, సద్బ్రాహ్మణుడికి స్వప్నంలో కనిపించి, ఈరోజు నేను సమాధి అయ్యాను అనుకుంటున్నాడు, చనిపోయానని బాపు సాహెబ్ జోగ్ హారతి ఇవ్వడానికి రావడు, నీవు వచ్చి హారతి పూజ చేసి వెళ్ళని చెప్పి చెప్తాడు. ఆయన దాంట్లో రాస్తున్నారు క్లియర్గా లక్ష్మణ్ మామ అనే సద్బ్రాహ్మణుడని క్లియర్గా సాయి సచరిత్రలో. ఆయన వచ్చి బాబావారి పార్థివ దేహానికి అప్పటికి ప్రాణం వదిలేస్తున్నాడు. బాబా విశ్వ చైతన్యంలో లయం చేస్తున్నాడు. వచ్చి పార్థివ దేహానికి ఒక బ్రాహ్మణుడు చేతులు కడిగి షోడశోపచార పూజ చేశాడు. సాయి సాధ్యమా? మనమైనా చేయగలం అసలు? ఈరోజు విగ్రహాలు ఫోటోలు ఉన్నాయి కాబట్టి పూజలు చేస్తున్నాం, ఆయన చూస్తున్నాడని కాసేపు, చూడలేదని కాసేపు. ఒక పార్థివ దేహానికి పాదాలు కడిగి పాదతీర్థం కూడా తాగాడు ఆయన, హారతి ఇచ్చాడు. బాబా శరీరం సజీవంగా ఉన్నప్పుడు ఎలా చేశాడో అలా చేశాడు. ఇది బాబా ముస్లిం కాదు అనేదానికి ఒక పెద్ద ఉదాహరణ సమాధి రోజు జరిగింది. అలాగే దాసగణు గురించి కూడా రాశారు మైనంపాటి వారు ఈ పుస్తకంలో. దాసగణు కూడా ఒక బ్రాహ్మణుడు. దాసగణు ద్వారా కొన్ని వేల మంది భక్తులు బాబా వద్దకు వచ్చారు. తన హరికథల ద్వారా బాబా లీలలు, బాబా మహిమలు ప్రచారం చేసి ఎంతోమందిని బాబా పాదాల వద్దకి రప్పించాడు దాసగణు. బాబా ఆయన ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నాడు. మరి ఒక బ్రాహ్మణుడు ఒక ముస్లిం దగ్గరికి కొన్ని వేల మందిని తీసుకొస్తాడా? మనం అంతా ఆలోచించాలా. ఇంకా లోతుకు వెళితే మైనంపాటి వారు అది కూడా స్పృశించారు, బ్రహ్మజ్ఞానికి కుల మతాలు లేవని. తర్వాత భగవద్గీత తీసుకున్నారు ప్రమాణంగా. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఆధారంగా తీసుకున్నారు. 4 వర్ణాలుగా విభజించారు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. దేని ఆధారంగా విభజించాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ మనందరికీ? చెప్పండి, దేని ఆధారంగా విభజించాలని చెప్పారు? గుణాల ఆధారంగా కులాలను విభజించారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. బ్రహ్మంగారి చరిత్రలో కూడా బ్రహ్మంగారు కూడా చెప్పారు. ఒక పాట ఉన్నది దాంట్లో, ఏమండి పండితులారా ఏమంటారు, మీరేమంటారు, మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని సెలవిస్తారు, ఏమండి పండితులారా. గుణమును బట్టే వర్ణమన్న ఆ గీతా భాష్యం వినలేదా? ఏంది? గుణమును బట్టే వర్ణమన్న ఆ గీతా భాష్యం వినలేదా? ఆ సత్యము మీ చెవి పడలేదా? ఏమండి పండితులారా ఏమంటారు. జరగబోయేది మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఏం జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పింది జరిగింది అంటున్నారు. సాక్షాత్ బ్రహ్మంగారే చెప్పాడు ఆ రోజు భగవద్గీత సారాన్ని. మరి ఇప్పుడు బాబాకి కులం అంటగట్టడం ఏమన్నా ధర్మమా? అజ్ఞానమా? అజ్ఞానం కంటే కూడా ఈర్ష్య. సాయి ఓపెన్గా చెప్తున్నా నేను, ఈర్ష్య, ద్వేషం. అన్ని గుళ్ళ కంటే సాయిబాబా గుళ్ళలోనే జనం ఎక్కువ ఉన్నారని ఈర్ష్య. ఇక్కడికి వచ్చినప్పుడు సత్యమే చెప్పాలా. తర్వాత సనాతన ధర్మం 2 స్తంభాల మీద ఆధారపడి ఉంది. సనాతన ధర్మం కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. దీని గురించి చెప్పాలంటే 1 గంట చెప్పొచ్చు. మన జీవితాలన్నీ కర్మ సిద్ధాంతమే. ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించాలి. ఇంతకుముందు వచ్చే జన్మలు అవన్నీ ఇప్పటికిప్పుడే బాబా చెప్పాడు, నాది అరువు భారం కాదు, రెడీ క్యాష్ అన్నాడు. ఇప్పుడంతా రెడీ. బ్రాహ్మణుల గురించి చెప్తూ బ్రహ్మం గురించి బోధించగల వాళ్ళని బ్రాహ్మణులుగా నిర్ణయించారు. భగవద్గీతలో ఉంది. కాబట్టి బాబా కంటే బ్రహ్మజ్ఞాని ఎవరు అని ప్రశ్నిస్తున్నారు మైనంపాటి, నేను కాదు, తన గ్రంథం ద్వారా. బాబా కంటే బ్రహ్మజ్ఞాని ఎవరున్నారు?
ఎంతోమంది వచ్చి వేద పఠనం చేశారు సాయి ద్వారకా మాయలో. చేశారా లేదా? సచ్చరిత్ర చదువుకున్నాం లేదా మనం? అదే కదా అన్నమయ్య చెప్పింది కూడా, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. మహానుభావులు అందరు చెప్పేశారు సాయి. బ్రహ్మం ఒక్కటే అయినప్పుడు కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది సాయి? ఆదిశంకరులు చెప్పలేదా? దేహో దేవాలయ జీవో ప్రోక్త అన్నాడు ఆదిశంకరాచార్యులు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్నాడు. దానికి కూడా ఒక పాట ఉంది, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం, నేనే బ్రహ్మ నేనే విష్ణు నేనే శివుడైతే యో అర్హత నాకుండాలి. దేవాలయం సినిమా బ్రహ్మాండంగా తీశాడు ఆయన మహానుభావుడు. మన దేహమే దేవాలయం. భగవద్గీతలో కూడా ఉంది కదా, జీవుడే శివుడు. లోపల శివుడు ఉంటేనే, లేకపోతే ఇది శవమే. శివం ఉంటే శివం, శివం లేకపోతే శవం. ఏం రాశారు? పుట్టుకతో మనమంతా దేవుళ్ళం. ఈ మాయలో బడి అరిషడ్ వర్గాల్లో బడిగి దొరలాడుతా పొరలాడుతా దేవుడు అన్నది మర్చిపోయాం, అసలు కనీసం మనిషి అన్నది కూడా మర్చిపోయాం. అసురీ గుణాలు ప్రవేశించున్నాయి, దైవీ గుణాలు వస్తే అదే చెప్పాడు రమణ మహర్షి చెప్పింది తీసుకున్నాడు. లాస్ట్లో హయ్యెస్ట్ ఫిలాసఫీకి వెళ్ళిపోయారు మైనంపాటి వారు. నేను ఎవరు రమణ మహర్షి గారు తీసుకున్నాడు. అద్భుతంగా ఉంది గ్రంథం, సందేహాలను పటా పంచలు చేస్తుంది. బాబా మీద ఉండే సందేహాల్ని పటాపంచలు చేసే బ్రహ్మాస్త్రం అది. ఆ సాయి సద్బ్రాహ్మణుడు గ్రంథం జ్ఞానాస్త్రం. జ్ఞానాన్ని అందించారు. మొదటంతా భక్తి తీసుకున్నారు. ద్వారకామాయలో ఏమున్నాయి సాయి? షిరిడీ పోయిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఇంచుమించు అందరూ వెళ్ళున్నారు. తెలుసు కదా మీకు, ద్వారకామాయకి వెళ్తే ఏమున్నాయి అక్కడ? హిందూ సాంప్రదాయం ఎక్కువ ఉందా? ఏముంది? అడుగు పెట్టగానే ముందు పొయ్యి ఉంటుంది అక్కడ. మన సాయి తల్లి సాయి మాత అందరికీ వండి పెట్టింది అక్కడ. ప్రతిరోజు కొసరి కొసరి వడ్డిచ్చింది మన సాయి మాత. కొంచెం ముందుకు పోతే అగ్నిహోత్రం, పరమ పవిత్రం. హిందువులకి పరమ పవిత్రమైనది. ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు అగ్ని. ఇప్పుడు కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు ఇక్కడ, నిరంతరం అగ్ని హోత్రం చేశారు బాబా. ఎన్నో సద్గ్రంథాలు పారాయణ చేయించాడు. భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం, భగవద్గీత దీక్షితవాడలో నిరంతరం పారాయణ జరిగేటి. భజనలు చేసేవాళ్ళు, కీర్తనలు పాడేవాళ్ళు. ఇటు వస్తే తులసి కోట. మనం విగ్రహారాధన చేసేది ఎవరు? హిందువులు కాదా? నా ఫోటోకి నాకు భేదం లేదని ఎన్ని లీలలు చూపించాడు. హిందూ సాంప్రదాయమా కాదా అది? ఎన్ని లీలలు ఉన్నాయి సచ్చరిత్రలో. తర్వాత అనుబంధం అని ఒక శీర్షిక ఇచ్చి దాంట్లో హయ్యెస్ట్ ఫిలాసఫీకి వెళ్ళిపోయారు. నేను ఎవరు? ఎవరు మనం? నేను గొప్ప భక్తుణ్ణి అనుకోవడం పెద్ద అహంకారం. నేను గొప్ప భక్తుడిని అనుకోవడం కూడా పెద్ద అహంకారం అంట. మామూలు లౌకిక అహంకారం కంటే ఆధ్యాత్మిక అహంకారం చాలా ప్రమాదకరమైనదంట. బీ కేర్ఫుల్. కల్విదం బ్రహ్మ అన్నారు పెద్ద ఆయన. సర్వం అసలు జడమైన వస్తువు కూడా బ్రహ్మం అంటుంటే సాయి, ఇంక సాయిబాబా బ్రహ్మం కాకుండా పోతాడు సాయి. బ్రహ్మంకి ఏందని కులమతాలు? పిచ్చి కాకపోతే పిచ్చోళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు ఏనైనా తిట్టొచ్చు. ఇది సభ కాబట్టి తిట్టకూడదు. ఇంకా అంతా బ్రహ్మమేరా అంటుంటే ఇంకా కులమేంది సాయి, మతమేంది సాయి?
ప్రహ్లాదుడు చెప్పలేదా మనకి? హిరణ్యకశిపుడు ఏడిరా నీ హరి అంటే ఏం చెప్పాడు? ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచినా అందెందే కలడు, దానవాగ్రిని వింటే. ఒరే ఈ స్తంభంలో చూపిరా, చూపిస్తావంట్రా అన్నాడు హిరణ్యకశిపుడు. ఉన్నారు తండ్రి గారు, చూడండి, చూడగలిగితే ఉన్నారు. స్తంభాన్ని కొడితే ఎవరు బయటకు వచ్చారు? ఉగ్ర నరసింహస్వామి బయటకు వచ్చారు. మరి స్తంభంలోనే జడమైంది. స్తంభం జడం కాదా? ఈ మైక్ జడం కాదా? ఈ టేబుల్ జడం కాదా? ఈ కుర్చీ జడం కాదా? జడమైన వస్తువులే బ్రహ్మం. సాక్షాత్తు మహావిష్ణువు అవతారం ఉద్భవిస్తే నరసింహస్వామి స్తంభంలో నుంచి. మరి సాయిబాబాలో దేవుడు లేడా? 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 ఏమమ్మా మీ నోరులన్నీ ఏమైపోయారు? పలకండి. ఉన్నాడా లేడా? ఉన్నాడు. పలకండి ఒకసారి. సాయిబాబా. నేను చెప్తా, మీరు దేవుడు అని చెప్పండి. సాయిబాబా దేవుడు, సాయిబాబా దేవుడు, సాయిబాబా దేవుడు, సాయిబాబా దేవుడు. సత్ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానని, కులం కాదు. చెప్పండి, సత్ బ్రాహ్మణుడు సాయిబాబా. సత్ బ్రాహ్మణుడు చెప్పాలి. మీరు చెప్పండి బాబా, మైక్లో వాళ్ళన్న చెప్తారు తర్వాత. చెప్పండి అమ్మ, షిరిడీకి వినపడాలా? ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంకే కాదు, షిరిడీకి వినపడాలా? చెప్పండి. సాయిబాబా సద్బ్రాహ్మణుడు, సాయిబాబా సద్బ్రాహ్మణుడు, సాయిబాబా సద్బ్రాహ్మణుడు. సమాధి రోజు నేను ముగిచ్చేస్తాను. ఇంకా ఒక 10 సార్లు 11 సార్లు ఏకాదశ సూత్రాలు ఇచ్చాడు కదా బాబా మనకి. 11 సార్లు సాయి సాయి నామం చెప్పండి. సాయి సాయి. మీరు చెప్పాకండి సాయి, వాళ్ళు పలుకుతున్నారు లేదు తెలియాలి నాకు. ఈ సమాధి రోజు మామూలుగా ఒక్కసారి చెప్తే వచ్చే ఫలితం కంటే ఈ సమాధి రోజున వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు షిరిడీకి వినపడాలి. ఈ కుటుంబం కోసం కేకలు పెడతారు, శరీరాన్ని అరగదీస్తారు, రోగాలు తెచ్చుకుంటారు. బాబా కోసం అరవలేరా పెద్దంగా? సాయి వినపడాలి. అసలు నాకే వినపడలే, ఇంకా బాబాకే వినపడదు. సాయి 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 సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సర్వాంతర్యామి సాయినాథ్ మహారాజ్కి జై. కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పారు ఒక మాట. నీ దగ్గర ఉన్న కొంచెం డబ్బులతోనా ఒక మంచి గ్రంథం కొనుక్కోమన్నాడు. ఏం చెప్పాడు? చినిగిపోయిన చొక్కా అన్నా వేసుకో, పర్వాలేదు, ఒక మంచి గ్రంథం మనల్ని నడిపిస్తుంది. భరద్వాజ మాస్టర్ గారు కూడా చెప్పారు, సద్గ్రంథాల పారాయణ ఆయా మహాత్ముల సన్నిధితో సమానం. రామాయణం చదివితే రాములు వారు కనపడతారు, రాముల వారితో కనెక్టివిటీ వస్తుంది. మహాభాగవతం చదివితే కృష్ణయ్యతో కనెక్టివిటీ వస్తుంది. సచ్చరిత్ర చదివితే సాయిబాబాతో కనెక్టివిటీ వస్తుంది. ఈ సాయిబాబా సత్ బ్రాహ్మణుడు చదివితే మీ తుప్పు వదిలిపోద్ది. చెవులకు పట్టిన తుప్పు, మనసుకు పట్టిన తుప్పు, సందేహాల తుప్పు. ఆయన చివరిలో మాట్లాడతారు మైనంపాటి వారు. తుప్పు వదిలిచ్చేది 2 ఉన్నారు మన స్టేట్లో. మనకి చెవులు పట్టింది, మనసును పట్టిన తుప్పు. ఒకరు మైనంపాటి, మొదటి వారు గరికపాటి, రెండవ వారు మైనంపాటి, వారిద్దరు ఘనాపాటి, వారికి వారే సాటి. సాయిరాం. సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయి దర్బార్ మహారాజ్కి జై. మోహన్ రావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంగ్రహముగా సందేశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యన ఎంతోమంది రకరకాలుగా బాబా గురించి విమర్శించడం, చాలా దారుణంగా విమర్శిస్తుంటే అనేక మంది భక్తులు ఎంతో మదన పడుతున్నారు, ఎంతో వేదనకు గురవుతున్నారు. ఎంతోమంది నాకు కూడా ఫోన్ చేసి ఇట్లా జరుగుతోంది, మనం ఏమైనా చేయాలని చెప్పి వాళ్ళు అడగడం, ఈ విధంగా జరుగుతోంది. ఒక రోజుని మా సాయి దర్బార్లో కూర్చొని నేను బాబా ముందు కూర్చొని వేడుకున్నా, ఏం బాబా నువ్వు మౌనంగా బాగానే కూర్చున్నావు, అంతమంది అన్ని చేస్తున్నావు, నువ్వు చక్కగా ఆనందంగా ఉన్నావు, కానీ నాలాంటి సామాన్య భక్తుడికి ఇది చాలా బాధగా ఉంది, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ నువ్వు చూపించాలి బాబా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ దండం పెట్టుకున్నా. ఆ టైంలో జ్యోతి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ప్రసాద్ గారు సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తున్నారు, దానికి మనం అంతా కూడా చక్కటి కార్యక్రమం చేయాలి అని చెప్పితే అప్పుడు నాకు నిజంగా ఒళ్ళు జలధరించింది. అంటే బాబాను వేడుకోగానే ఆయన సమాధానం ఈ విధంగా ఇచ్చాడా, దానికి పరిష్కారం ఈ విధంగా చూపించాడా అని అనిపించింది నాకు.
కాబట్టి ఈ విధంగా రకరకాలుగా పేరాపలు పేలుతున్నటువంటి ఈ వాళ్ళందరికీ కూడా ఈ సాయిబాబా సత్బ్రాహ్మణుడు అనేటువంటి పుస్తకం చెంపదెబ్బ అయ్యి మళ్ళా ఎవడు నోరెత్తకుండా ఉండాలని చెప్పి నేను సాయిబాబాకి సవినయంగా కోరుకుంటున్నాను. విఎస్ఆర్ మూర్తి గారిని మాట్లాడమని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను వారిని. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. 1933లో నరసింహం గారు రాశారు. నరసింహస్వామి, ఆయన తర్వాత స్వామి అయినారు. ఆయన స్వామి అంటే జ్ఞాని అని అర్థం. ఆయన ద స్టోరీ ఆఫ్ షిరిడీ బాబా అని రాశారు. తర్వాత ఇటలీలో ఒక పౌలోమి అనేటువంటి ఒకతను షిరిడీ బాబా మీద ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ షిరిడీ బాబా 400 పేజీల పుస్తకం రాశాడు ఆ రోజుల్లో 1993లో. 1996లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఎడిటర్ ఓ బుక్ రాశాడు, ద సాయిబాబా ఆఫ్ షిరిడీ అని. ఇట్లా అనేకమైనటువంటి గ్రంథాలు వచ్చినాయి. దీని తర్వాత సమాధి లీలల అనంతరం అని ఓ బుక్ వచ్చింది. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే షిరిడీ బాబా ఇంగ్లీష్లో పదం ఉంది, ఎవరికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థము అని. ఒక షిరిడీ బాబాకి ఇంగ్లీష్ పదం ఏంటంటే అర్థం కాని తనానికి ఎనిగ్మా అంటాం. ఎంత శోధించినా అది అర్థం కాదు, అర్థం అయినట్లే ఉంటుంది. అందుకున్న అర్థం కంటే ఇంకా అందుకోవలసినవి చాలా ఉంటాయి. ఇటువంటి మహామహిమాత్మితమైనటువంటి ఈ పదార్థాన్ని ఎన్నుకొని పదార్థము బ్రహ్మము అని నిరూపించడానికి ఈవేళ ఈ పుస్తకం ఏర్పడింది. బ్రహ్మ పదార్థం ఏమిటి? బ్రహ్మ పదార్థం లేదు, పదార్థము బ్రహ్మమే. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లిదండ్రులు బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ. బ్రహ్మము కాని పదం లేనే లేదు. ఈ బ్రహ్మము అంటే దేనిని ఈ తోలు కనులు చూడలేవో కానీ దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము గనక ఈ తోలు కనులకు అందని, ఈ మనస్సుకి అందని, ఈ సంస్కృతికి అందని, ఈ సంస్కారానికి అందని, ఈ భావనా భూమికలో ఇమడనటువంటి ఒకానొక అర్థమై కానట్లు, అర్థము కాకుండా అర్థమైనట్లుండేటువంటి ఒక ఎనిగ్మా షిరిడీ బాబా. కాబట్టి ఆయన అన్నారు, నేను అవతారమూర్తిని కాదు, నేను భగవంతుడినే నేను వచ్చాను అన్నారు. ఆయన ఎక్కడ నేను దేవదూతగా వచ్చాను అని కానీ, ఎందుకనంటే ఇవన్నీ మనం కల్పించి చెప్పేవి కావు. ఇవి చరిత్రబద్ధమైనటువంటి ఆయన మాటలన్నీ కూడా దానిలో స్వయంగా ఉన్నాయి. ఆయన మరాఠీలో చెప్పినటువంటివన్నీ కనుక్కొని అతను ఇంగ్లీష్లో రాసి, నేను దైవానికి అసలు పేరేమిటి? దైవం మానవుడుగా వస్తే దానికో పేరు పెట్టుకోండి, దైవం ఇంకో జంతు రూపంలో వస్తే మత్స్యావతారం అని పేరు పెట్టుకోండి. నేను దైవాన్ని దైవంగా వచ్చానని ప్రకటించినటువంటి ఏకైక దత్త అవతారమూర్తి షిరిడీ స్వామి. ఇది చాలా లోతుగా అధ్యయనం చేయాలి. భక్తికి రీజన్ ఏం లేదు, భక్తికి సీజను లేదు, భక్తిలో ప్రశ్న లేదు, భక్తిలో ఏమీ లేదు. ఏమున్నదంటే నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఈ రెండు వేరా అంటే నమ్మకం ఉంటే కానీ విశ్వాసం కుదరదు, విశ్వాసం ఏర్పడితే కానీ నమ్మకం బలపడదు. వీటి అన్నింటి మధ్య షిరిడీ బాబా ఆయన ఉన్నటువంటి కాలంలో ఆయనని ముస్లిం అని అనుకోవటానికి గల అనేక కారణాలలో ఆయన ఎవరన్నా ఆయన దగ్గరకు వెళ్ళి నువ్వు నిజంగా చెప్పు నువ్వు ముస్లింవా అని అడిగినప్పుడు తీవ్రంగా కోపగించేవారు. ఆయన కోపగించి ఇది నీకు అవసరమా అని ప్రశ్నించారు. ఈవేళ ఈ గ్రంథం వరకు నేను వస్తున్నా, ఎందుకంటే సత్బ్రాహ్మణుడు అని పేరు పెట్టారు. సద్బ్రాహ్మణుడు అని గనక పేరు పెట్టుంటే నేను ఈ సభకు వచ్చేవాడిని కాదు. సద్బ్రాహ్మణుడు అంటే మంచి బ్రాహ్మణుడు అని, కానీ అది విడగొట్టి పెట్టారు. ఎంత అందంగా విడగొట్టారంటే సత్ బ్రాహ్మణుడై వచ్చాడు అని. కాబట్టి షిరిడీ బాబా ముస్లిం అనేటువంటి ఒక పదాన్ని హైందవులు అందరూ కూడా మనస్సు నుంచి ముందు తుడిచివేయండి. ఎందుకంటే కేవలం 800 సంవత్సరాల నాడు పుట్టినటువంటి ఒక మతానికి
ఒకే ఒక్కడు ఒక మత ప్రవక్త అయ్యుంటే దాని దారిన వెళ్ళిపోతూ ఉంటే దానిలో ఉన్నటువంటి మాలిన్యాలను కడగటానికి వచ్చినటువంటి మంచి మంత్రసాని షిరిడీ బాబా. ఆయన కడిగారు. రాముడు రహీము, పాల్ గోపాల్ అందరూ ఒక్కటే అనేటువంటి ఈ మానవతావాదానికి పతాక స్థాయిలో పతాకనెత్తినటువంటి వారు షిరిడీ బాబా. ఇది ఒకటి. తర్వాత వారు పెట్టినటువంటి టైటిల్ అంటామే బ్రాహ్మణుడు ఎవరు అని. భగవద్గీత చదవండి, వేదాలు చదవండి, ఉపనిషత్తులు అర్థం చేసుకోండి. ఎక్కడ కులానికి సంబంధించిన వాడు బ్రాహ్మణుడు కాదవని, గుణము చేత మాత్రమే వాడు బ్రాహ్మణుడవుతాడని. బ్రాహ్మణుడు అంటే ప్రథమా విభక్తి, ఓ వ్యక్తి నా పక్కన నా ఇటు కూర్చున్నవారు. బ్రాహ్మణ అనేటువంటి వాడు బ్రహ్మమును ఎరిగినటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతున్నాడు. బ్రహ్మమును ఎరిగినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు. నకారము జ్ఞాన మార్గం కాబట్టి అసలు ఈ సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే, ప్రత్యేకంగా లేదు అనేటువంటి ఒక ఆత్మభావనలో ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలి అంటే జ్ఞాన మార్గంలో నడవాలి. తాను ఒక్కడూ నడిస్తే సరిపోతుందా? సరిపోదు. తాను నడిపించాలి, నడవాలి, నడిపించాలి. ఎట్లా నడిపించాలి? బ్రహ్మీభూతమైనటువంటి బ్రహ్మమయమైనటువంటి ఈ ప్రపంచంలో జాతి మత వర్గ వర్ణాలకు అతీతంగా ఒక మానవ జాతిని సన్మార్గం వైపు, ఆత్మవిచార మార్గం వైపు నడిపించాలి. గనక షిరిడీ బాబా ఆ బ్రాహ్మణుడు అనేటువంటి పదానికి పుస్తకం ప్రకారం ఆ రకంగా ఆయన సత్యమైన బ్రాహ్మణుడు. అంతేకాదు సత్ బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు కలిపారనుకోండి, ఆయన మంచి బ్రాహ్మణుడు అండి, ఆచారవంతుడండి, అలా ఉంటాడండి, చక్కగా వేషం భాష బాగుంటుందండి. ఇది ఒక ఎత్తు. సత్తే బ్రాహ్మమై జ్ఞాన మార్గంలోకి వచ్చి షిరిడీ బాబా అనేటువంటి ఒక భౌతిక స్వరూపంలో డు అనేది సంపాదించుకొని సత్ బ్రాహ్మణుడు అయినాడు. కనుక ఉత్తరోత్తర కూడా ఈ సత్ని బ్రాహ్మణుని కలపకండి. ఇది ఒక మహోదాత్తమైనటువంటి పతాక శీర్షికగా ఈ గ్రంథానికి ఉన్నదని నేను భావిస్తున్నా. ఇక తర్వాత ఈ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను విశ్లేషించటానికి అవకాశం లేదు. ఎందుకనంటే అంతా కాలబద్ధమై మనం అందరూ మిగతా వాళ్ళు మాట్లాడాలి. ఆ పుస్తకం అంతా నేను విశ్లేషణ చేయటం మొదలు పెడితే చాలా సమయం పడుతుంది. అయితే ఈవేళ ఈ సభలో అనేక విషయాలలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే బాబా లీలలు చేశారు, అంటే మహిమలు చేశారు. లీల వేరు, మహిమ వేరు. మహిమ అంటే మనం చెయ్యలేనిది మరొకడు చేయగలిగితే అది మనకు మహిమ, అంతే. దానిలో పెద్ద దివ్యత్వం ఏం లేదు. కానీ లీలలో మాత్రం భగవత్తత్వం ఉంది. లిమయతే గమయతే ఇతి లింగః అని నడిపిస్తూ 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 తనలో లీనము చేసుకోగలిగినటువంటి ఒక విషయాన్ని గనక ఈ ప్రపంచానికి ఇవ్వగలిగితే దాని పేరు లీల. ఆయన ద్వారకామాయిలో చేసిన లీలలే కానీ అవి మహిమలు కావు. లీలలు శాశ్వతము, మహిమలు అప్పటికప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ వాణ్ణి సన్మార్గంలో నడిపించడానికి మహిమ లీల భిన్నమైనవి కాదు. సమాధి దర్శనం చేస్తున్నాను అంటున్నాం అందరం. మనం ఆ పదాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే సమాధి అనేది ఇట్ ఈజ్ నాట్ మేడ్ అవుట్ ఆఫ్ ఇటాలియన్ మార్బుల్. సమాధి అంటే సర్వము అధీనమైన స్థితి సమాధి. సర్వము అధీనం కావాలి. అది ఎవరికి అధీనం అయి ఉంటుందంటే ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే. అందుకనే ఆయన ఏమన్నారు, నా సమాధి పలుకుతుంది అంటారు. అంటే అక్కడ తయారు చేసిన సమాధి అని మాత్రం కాదు. సర్వము అధీనము ఎవరి యందు ఉంటుంది? అది ఈశ్వరుడు. గనక నేను దేహంలో ఉన్నా, దేహం బయట ఉన్నా, ఆత్మగా పరిమితమైనటువంటి గూటిలో ఉన్న అఖండమైన అనంతమైనటువంటి ఈ విశ్వ చైతన్యాన్ని నేను ఆవహించి ఆవేశించి ఉన్నా, నేను పలుకుతూనే ఉంటాను. అంటే మనం అడిగితే అది పలుకుతుంది, మనం కోరితే అది ఇస్తుంది, మనం వెళితే అది చూస్తుంది, మనం కావాలనుకుంటే అది ఉంది, కాదు అనుకుంటే అది కాదనుకుంటుంది. కావాలి అనుకోవటం మన సంస్కారం, కావాలి అనుకోవటం జీవుడి లక్షణం, దోషం కాదు. అడగాలి, పొందాలి, అనుభవించాలి, అనుభూతి చెందాలి, పరమ ఉత్కృష్టమైనటువంటి ఆత్మానుభవానికి లోను కావాలి. కాబట్టి ఈ గ్రంథం ఇవాళ చిన్న పుస్తకంగా నా కళ్ళ ముందు కనిపించిన అనేక విషయాలని ఆయన స్పృశిస్తూ మామూలు సాధారణమైనటువంటి ఒక సాధకుడి యొక్క మనస్సులో ఉన్న అనేక ముళ్ళ కంపలని తొలగించినటువంటి
గ్రంథంగా నేను భావన చేస్తున్నా. ఆ ముళ్ళ కంప తొలగితే తప్ప, తెర తొలగితే తప్ప మాయచాటున దాగినటువంటి మహిత సత్యం బోధపడదు గనక ఆయన ఆ ప్రయత్నం చేశారు. అలాగే పుట్టుపూర్వతాల గురించి మనకు అక్కరలేదు. రాముడి గురించి కావాలి, దానికి రామాయణం ఉంది. కృష్ణుడి గురించి కావాలి, భాగవతం ఉంది. కానీ ఈ ఉదాత్తమైనటువంటి అవధూతలు, నాథ సాంప్రదాయంలో వచ్చినటువంటి దత్త అవతారాలకి మూలాలు మనకు అవసరం లేదు. ఆ వధూత 4 బీజాక్షరాలు. అమదానందము విమలధామమై, వర్తమానవర్తిత అవ్యధాకారకమై, ధూమకామరహిత జ్ఞానధారణాతీత చారణమై, తమోరహిత తపో తత్వతారకమై, వెలుగుని జగతి అవధూత నిర్మల నిశ్చల సచ్చరిత. అందుకనే షిరిడీ బాబా చరిత్ర సచ్చరిత్ర. సచ్చరిత్ర అంటే మంచి చరిత్ర అని కాదు, ఆత్మని గురించినటువంటి చరిత్ర. మనం సచ్చరిత్రను కూడా భౌతిక స్థాయిలో పారాయణం చేస్తాం, భౌతిక అవసరాలు లబ్ధి కోసం పారాయణం చేద్దాం, అది ప్రాథమిక స్థాయి. కానీ లోతులకి మనం వెళుతూ ఉన్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థమైనప్పుడు ఈ పరమేశ్వరుడి పారాడైమ్ అంటాం, ఈ వినూత్నమైనటువంటి ఆవిష్కరణలన్నీ కూడా మనకి చాలా ప్రధానమైనటువంటివిగా చేస్తూ ఏం చేశారు ఈ లీలల ద్వారా, లేకపోతే ఇంకొకరి ద్వారా ఏం చేశారంటే, నేను బాగా చదువుకున్నాను అన్నటువంటి నానా వంటి వాడి అహంకారాన్ని బద్దలు కొట్టాడు. శాస్త్రం మీద నాకు అధికారం ఉంది, భాష మీద నాకు అధికారం ఉందన్న వాడి అహంకారాన్ని బద్దలు కొట్టాడు. తప్పి దాటినటువంటి మమకారాలని సమన్వయం చేశాడు. అలాగే తన చుట్టూ చేరినటువంటి వాళ్ళందరినీ కూడా వారిలో ఉన్నటువంటి అనేక జాడ్యాలని జన్మచేత, కర్మచేత, భావన చేత, చేష్ట చేత, పాపశాప తాపాల చేత ఏర్పడినటువంటి నెగటివిటీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ వెళ్ళారు ఆయన. అలాగే ప్రకృతిని ప్రేమించారు. లెండీవనంలో ఆయన సంచారం మామూలు సంచారం కాదు. ఈవేళ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని మనం మాట్లాడుతున్నాం. దానికి మూలం బీజం వేసింది ఆయన ఎప్పుడు 145 ఏళ్ల క్రితం, ఈవేళ నిన్న. కాబట్టి షిరిడీ బాబాని ఒక కోణంలో ఒక మత ప్రవక్తగా కాక ఆయనని అమదానందమయ మదము లేని దమముతో కూడినటువంటి మహానంద స్వరూపంగా ముందు భావన చేయాలి. ఆయన ధామము ఏదంటే ద్వారకామాయి అంటే తలుపులు లేనిది అని అర్థం. తలుపులు లేనిది ఆయన ఎంచుకున్నారు. ఆయన ఇంకొక మాట అన్నారు, ఇది ఒక హైందవ ధర్మంతో కూడి ఉన్నటువంటి తలుపులు లేనటువంటి విశాలమైనటువంటి ప్రదేశము మానవుడి జీవుడి యొక్క హృదయ స్థానానికి సంకేతం. అది ద్వారకమాయి. ద్వారకమాయి షిరిడీ వెళితేనే ద్వారకమాయి కాదు, వారు చెప్పింది మన హృదయాన్ని ద్వారకమాయి చేసుకోమన్నారు. మనసుకు తలుపులు ఉండనివ్వండి, హృదయానికి తలుపులు లేని ఆ స్థితిలో ఉంటే మీకు ఆనందమే ఉంటుంది. తర్వాత వర్తమానవర్తిత, మనతో ఉంటూనే అవ్యధాకారకమై మనకు ఏ రకమైన వ్యధ లేకుండా ఉండటానికి ఆయన కారణభూతుడవుతున్నాడు. తర్వాత ధూమ కామరహిత, ధూమం లేదు, కామం లేదు, ఇది కావాలి లేదు, ఇది వద్దు లేదు, ఇది ఇవ్వండి లేదు, ఇది పొమ్మండి లేదు. ఎవరో వచ్చి బాబా మేము దగ్గరికి వచ్చేసాము, మేము వెళుతుంటే చాలా బాధగా ఉన్నది అని అన్నప్పుడు ఆయన ఏమన్నారు, ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళమని నేను అన్నానా, రమ్మన్నానా, వచ్చింది మీరు, పోతున్నది మీరు, మధ్యలో నాకేమిటన్నాడు ఆయన. ఇది అవధూత. ధూమ కామరహిత, ధ్యాన ధారణాతీత చారణమై, ధ్యానాన్ని ధారణని దాటి ఒక అతీతమైన చారణాస్థితిలో ఉండేటువంటి వాడు గనక అటువంటి ఆయన ఎలా ఉంటాడంటే తమోరహితమై ఉంటాడు, తమస్సుతో కూడి ఉండడు, తపోసహితమై ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. ఈ జగత్తులో నిర్మల చరితతో ఉంటాడు. చరిత అంటే ఆయన ఈ భూమండలం మీద గడిపినటువంటి కాలం. ఆ భూమండలం మీద గడిపిన కాలమే ఇవాళ మనకు చరిత్ర అవుతున్నది. నాకు బాబా మీద రాసిన చాలా పుస్తకాలు వస్తూ ఉంటాయి. అందులో ఏదో ఒక బుక్ మనం కూడా రాశామని అనిపించుకునే పుస్తకాలు 190% ఉంటున్నాయి. అది మనం ఆపేయాలి, అది ఎవరికి ఉపయోగపడదు. ఈ పుస్తకం ఉపయోగపడుతుందా అంటే ఆలోచన రేకెత్తిస్తుంది, అనేక అనుమానాలని నివృత్తి చేస్తుంది. ఇక్కడి నుంచి ఇది వదుల్చుకొని ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, ఇప్పటిదాకా సంశయాల సంకెళ్ళు కాళ్ళకి, చేతులకి, మనస్సుకి, మాటకి అన్నింటికీ తాళాలు వేసుకున్న మనకి తాళాలు విప్పి కాస్త ముందుకు వెళ్ళి చూడండి, ముందుకు మాత్రమే కాదు లోపలికి వెళ్ళండి అని గనక
మనకి ఒక సందేశం ఇవ్వగలిగినటువంటిది ఈ బుక్ కాబట్టి, ఈ పుస్తకం కాబట్టి, ఈ సాయి చరిత్రలో ఇది ఒక మహార్ణవం గనకైతే, పెద్ద సముద్రమైనట్లయితే లేదా పెద్ద చెరువు అయినట్లయితే దానిలో పుట్టి వికసించినటువంటి ఒక నూతన పుష్పమే ఈ గ్రంథంగా నేను భావన చేస్తూ, ఇది ఆస్తికులకు ఆనందాన్ని కలిగిస్తుంది, భక్తుడికి ఒక శాంతిని, హాయిని, ఊపిరి పీల్చుకునేటువంటి విధానాన్ని ఇస్తుంది, నాస్తికుడికి కనువిప్పు కలిగిస్తుంది. గుంటూరు నుంచి విచ్చేసినటువంటి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. భగవద్బంధువులారా, ఈరోజు నిజంగా సాయి భక్తుడు అన్నటువంటి అని చెప్పుకునేటువంటి వారందరికీ కూడా పండగే. వారందరూ ఇంటి దగ్గరుండి పండగ చేసుకుంటున్నారేమో, కానీ ఇక్కడ మనం ఈ యొక్క వేదిక మీద ఇంతమంది సాయి భక్తుల నడుమ, విచ్చేసినటువంటి అంకిత భక్తుల నడుమ ఆనందాన్ని పంచుకోవటానికి వచ్చినటువంటి ఆనందమైనటువంటి పండుగ మైనంపాటి ప్రసాద్ గారు రాసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి గ్రంథము శ్రీ సాయిబాబా సద్బ్రాహ్మణుడ ఆవిష్కరణ పండుగ. పుస్తకాలు మనం చాలా చదువుతాం, కానీ మనం ఆ పుస్తకంలో మమేకం అవ్వాలి అంటే ఏదో ఒక గురువు చరిత్రో లేకపోతే ఒక కథ గురించో దానిలో ఉన్నట్టు అంశం గురించో ఎవరో చెప్తే అది చదవాలనిపిస్తుంది. కానీ ఆ పేరు చూడగానే చదవాలనించే మొట్టమొదటి పుస్తకం బాబా చరిత్రలో ఈ పుస్తకంగా మిగిలిపోతుంది. మీ చేతిలోకి ఆ పుస్తకం రాగానే మీరు చదవగానే నేను చదవటం కాదు, నా సాయిబాబా గురించి మాట్లాడినటువంటి వాడికి ఇవ్వాలనే బహుమానంగా ఇవ్వండి పుస్తకాన్ని. మా ధనుంజయ్ గారు ఎక్కడో ఫేస్బుక్లో ఒక ఫోటో పెట్టగానే వెంటనే ఫోన్ చేసేవారు, శ్రీనివాస్ గారు వాడు ఫోటో పెట్టాడు, మీరు చేస్తున్నటువంటి పాదుకా మహోత్సవానికి సాయిబుకి పాదుక పూజటాన్ని. ఆ మాట అంటే ఆ రోజు కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాను. పక్కనే ఉన్నారు మా ధనుంజయ్ గారు. ఇలా బాధపడుతున్నటువంటి వాళ్ళమే మేమంతా కూడా. కానీ సమయం ఆసన్నమైంది, ఏదో తల వంచుకొని ఉన్నాం కదా అని చేతగాని వాళ్ళం కాదండి, సాయిబాబా భక్తులం చేవ కలిగిన వాళ్ళమని చూపించేటువంటి సమయం వచ్చింది. ముందుగా మైనంపాటి ప్రసాద్ గారు తన అస్త్రాన్ని సంధించారు. వారి వెనక మనం ఉండి మనమేంటో ఇక చూపిద్దాం. జై సాయిరామ్. बोलो साईनाथ महाराज की జై बोलो साईनाथ महाराज की జై बोलो साईनाथ महाराज की జై. साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की. जी को इधर विनम्र पूर्वक स्वागत करता हूँ, अपना संदेश देने के लिए रिक्वेस्ट कर रहा हूँ. ओम साई राम। ओम साई राम. पहले तो मैं सभी साई भक्तों को मैं दिल से प्रणाम करता हूँ। ओम साई राम। మొట్టమొదట సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. साई बाबा सद्ब्राह्मण, ये साई बाबा के चरित्र के बारे में लिखा हुआ पुस्तक का आज अनावरण हो रहा है। సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి ఈ సద్గ్రంథం ఈనాడు ఆవిష్కరింపబడటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. इस माध्यम से यहाँ सही साई भक्तों को मैं बाईजामाई कोते एवं तात्या पटेल कोते परिवार से हार्दिक शुभकामनाएं देता हूँ.
ఈ సభ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా బాయిజామా యొక్క వంశస్థుడైనటువంటి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. श्री प्रसाद अन्ना के द्वारा लिखित ये पुस्तक निश्चित स्वरूप से सभी साई भक्तों के लिए विशेष आशीर्वाद है, ऐसा मेरा मानना है. నా యొక్క ఆలోచన మైనంపాటి ప్రసాద్ సోదర సమానుడైన మైనంపాటి ప్రసాద్ విరచితమైనటువంటి ఈ సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి ఈ గ్రంథము ప్రతి సాయి భక్తుడి ఇంట్లో ఉండాలి అని మనఃపూర్వకంగా ఆశిస్తున్నాను. मैं राजेंद्र सुभाषराव पाटिल कोते, कैलाशवासी बाईजाबाई एवं तात्या पाटिल कोते इनका पर पोता हूँ. నేను రాజేంద్రరావు సాహెబ్ పాటిల్ కోతే బాయిజామా యొక్క పుత్రుడైనటువంటి తాత్యా కోతే పాటిల్ యొక్క ముని మనవణ్ణి. ये हमारी चौथी पीढ़ी है, श्री साई की सेवा में काम कर रही है. ఇది మా 4వ తరము సాయిబాబాకి నిరంతరము సేవ చేస్తున్నటువంటిది. आज श्री साई की आशीर्वाद से हमारे परिवार से रोज द्वारकामाई में 2 ही वक्त सुबह और शाम को बाबा को भोग जाता है. సాయిబాబా వారి దివ్య కరుణ వల్ల ఆనాడు మొదలైనటువంటి సాయిబాబా వారికి ఆహారాన్ని ఇవ్వటం అనేది ఈనాటికి ఒక్క రోజు కూడా విడవకుండా మా ఇంటి నుంచే ఆహారాన్ని రోజుకు 2 పూటలా షిరిడి సాయిబాబా వారికి అందించబడుతుంది. 1918 से लेके आज तक ऐसा एक भी दिन नहीं गए कि हमारा भोग द्वारकामाई के अंदर नहीं गया. 1918 నుంచి ఈ రోజు 2023 వరకు ఏ ఒక్క రోజు కూడా సాయిబాబా వారికి 2 పూటల ఆహారం అందించకుండా ఉన్నటువంటి ఒక్క రోజు కూడా లేదు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. हर गुरुवार के दिन श्री साई बाबा की पालकी श्री साई की चरण पादुका हम परिवार से ही उठाया जाता है. ఇంతేకాదు ప్రతి గురువారం నాడు సాయిబాబా వారి పల్లకి ఉత్సవము, సాయిబాబా వారి చావడి ఉత్సవము మా ఇంటి నుంచే మొదలవుతుంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. हर गुरुवार की पालकी हमारे हाथों से ही शुरू होती है. ప్రతి గురువారం పల్లకి సేవ మా చేతుల మీదగానే నడుస్తుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. पालकी के दरमियान चावड़ी में बाबा को चिरम पिलाने का काम हमारे हाथों से ही बाबा करवा लेते हैं. పల్కీ సేవ అయిపోయిన తర్వాత బాబా వారికి మా స్వహస్తాలతోనే ఆ చిలుము అనేది అందించడం జరుగుతుంది. सभी प्रमुख उत्सव जैसे कि गुरु पूर्णिमा, दशहरा एवं रामनवमी, श्री कृष्ण जन्मदिन, ये सभी प्रमुख उत्सव हमारे हाथों से ही पूरे होते हैं. అంతేకాదు గురు పూర్ణిమ, అలాగే శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి మున్నగులటువంటి అన్ని పండుగలు కూడాను బాబా వారి సంస్థానంలో మా ఇంటి మీదుగా మా వంశస్థుల చేతుల మీదుగా జరుగుతుందని చెప్పడానికి చాలా సంతోషంతో గర్వపడుతున్నాను. उत्सव समाप्ति के दिन श्री कृष्ण हंडी हमारे हाथों से ही फोड़ते हैं. ఉత్సవం అయిపోయినటువంటి సందర్భంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఉట్టి అనేటువంటిది మా వంశస్థుల చేత్తోనే కొట్టడం జరుగుతుంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. कैलाशवासी बाईजामाई और तात्या पाटिल कोते इन दोनों को साई बाबा के पूरे जीवन चरित्र में बड़ा महत्व है. తాత్యా కోతే పాటిల్ మరియు బాయిజామాయికి సాయిబాబా వారి జీవిత చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి స్థానం కల్పించబడ్డది. ये दोनों से ही बाबा का बेहद प्यार था और आशीर्वाद था. వారిద్దరి మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమని సాయిబాబా వారు కురిపించారు. అంతేకాదు వారి వంశస్థులమైన ఈనాటికి మా మీద కూడా సాయిబాబా వారు అత్యంత అవ్యాజ్యమైనటువంటి ప్రేమని కల్పిస్తున్నారనేటువంటి సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ये दोनों के आशीर्वाद से ही मैं आपके सामने खड़ा हूँ और आपसे रूबरू हो रहा हूँ. సాయిబాబా వారి ఆశీస్సుల వల్ల మరియు తాత్యా కోతే పాటిల్ మరియు బైజామాయి వారి యొక్క దివ్య ఆశీస్సుల వల్ల మాత్రమే నేను ఈనాడు మీ ముందు ఉండగలుగుతున్నాను అని సంతోషంగా చెప్పగలుగుతున్నాను. आप सभी को साई बाबा का आशीर्वाद हमेशा रहे, ये हमारी बाबा से చరణం మే ప్రార్థన करता हूँ. సాయిబాబా వారిని నేను కూడా మరీ ప్రార్థిస్తున్నాను. మీ అందరికి కూడా సాయిబాబా వారి సంపూర్ణ ఆశీస్సులు కలగాలని. आप सभी को मनोकामनाएं बाबा अवश्य पूर्ण करेंगे. ఓం సాయిరామ్. మీ అందరి యొక్క కోరికలు కూడా సాయిబాబా వారు తీరుస్తారని సంతోషంగా విశ్వసిస్తూ ఓం సాయిరామ్. జై బోలో సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పుడు భానుప్రతాప్ గారిని ఈ గ్రంథావిష్కరణ గురించి సంగ్రహముగా సందేశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. సచ్చరిత్ర పారాయణంలో హేమాద్రి పంత్ గారు ఏదైతే వివరించారో అద్భుతంగా, కొంత మనకు ఎక్కింది, కొంత ఎక్కలేదు. నిజం చెప్పాలంటే 90% సాయి భక్తులందరూ కూడా ఆ గీత దాటి వెళ్ళలేకపోయారు. ఎవరు కూడా
అందులో నేను ఒకడిని. సో మనలాంటి సాయి భక్తులందరికీ బాబా వారిని దర్శింపజేసే కళ్ళజోడు లాంటిది ఈ సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనే పుస్తకం. మసకబారుతున్న అక్షరాలని అద్దాలు పెట్టుకొని ఎంత క్లియర్గా చూస్తామో సాయి సచ్చరిత్రను శ్రీ సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనే పుస్తకం చదివిన తర్వాత మరొక కోణంలో మీరందరూ కూడా విశ్లేషణ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రతి అక్షరం చాలా శక్తివంతంగా రాశారు. అంటే బాబావారు ఆయన చేత రాయించారు. ప్రస్తుతం మనకు ఏదైతే మనం వేదన చెందుతున్నామో, సాయి భక్తులుగా మనందరం వేదన చెందుతున్నాం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని జ్ఞానం మనది. బాబావారు ఆయనకి ఇచ్చిన దర్శనంతో మనందరినీ కూడా ఆ సచ్చరిత్రలో బాబావారిని ఎలా దర్శించాలో ఈ పుస్తకం ద్వారా మనందరికీ ఒక గిఫ్ట్గా ఇచ్చారు మైనంపాటి ప్రసాద్ గారు. ఇంతమంది సాయి భక్తులను 3 స్థాయిల్లో విడగొట్టేస్తుందండి. మొదటి 4 పేజీలు ఖచ్చితంగా విడగొట్టేస్తుంది. అందులో ఆ ముందు మాట, ఫస్ట్ ముందు మాటలోనే సగం ఫిల్టరేషన్ జరిగిపోతుంది మనకు. శ్రీ సాయిబాబా గురించి సత్యాన్ని తెలుసుకోవాలి, బాబాను నేరుగా స్పష్టంగా దర్శించాలి అనుకునే వారి కోసం మాత్రమే ఈ పుస్తకము అన్నారు. ఇక్కడ మనం ఎక్కడ నిలబడుతున్నామో జస్ట్ ఒకసారి బేరీజు చేసుకోండి. సాయిబాబాను సత్యాన్ని తెలుసుకోవాలి, బాబాను నేరుగా స్పష్టంగా దర్శించాలి అంటున్నాం. దర్శనం అంటే బాబాను భౌతికంగా లేకపోతే ఒక విగ్రహ రూపంలో దర్శనం చేసుకోవడం కాదు. ఇక్కడ ఇన్నాళ్ళు అందరం కూడా లీలలు అనుభవించాము. ఒకరి లీలలో ఒకరికి చెప్పుకుంటూ పోయాం, ఆనందం చేసాం. బాబా మాకు ఇది చేశాడు, బాబా మాకు అది చేశాడు అని కన్నీళ్ళి పర్యంతమై అందరికీ చెప్పుకున్నాం, అందరూ అనుభవించాం. కానీ ఆ స్థాయి దాటి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం మనం అందరం కూడా. పనిలో పనిగా ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ప్రశ్నలు మనము రాలిపోవడానికి, అంటే చాలామంది సాయి భక్తులు రాలిపోవడానికి కారణభూతమవుతుంది. ఎందుకు అంటే బాబా ఇది అని బాబాకు ఒక మతం అంటగట్టి, బాబాకు ఒక కులం అంటగట్టి, అసలు బాబాను రకరకాలుగా చెప్పలేకపోతున్నా. అయితే ఆ బాబాను మనం ఫస్ట్ దర్శించుకుందాం. గట్టి గళంతో మనం ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే బాబా అదంట కదా, బాబా ఇదంట కదా అంటే, మా దగ్గర సాయి సద్బ్రాహ్మణుడు అనే ఒక గ్రంథం ఉంది, అందులో బాబాను ఏ విధంగా నిర్వచించారు, సచ్చరిత్రలో ఉన్న లీలలన్నీ కూడా ఈ కోణంతో చూస్తే అసలు బాబా ఎవరనే ఒక హీరోయిజం. బాబా అంటే ఒక పెద్ద హీరో. ఇప్పుడు మనకు ఇన్నాళ్ళు లీలలు చేశాడు, మనం అందరం అనుభవించాం, లాభపడ్డాం, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. కానీ ఈ సద్బ్రాహ్మణుడు అనే ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత బాబాను ఇంకొక లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో మనం దర్శనం చేసుకోబోతున్నాం. నేను చెప్పాను కదా 3 స్థాయిల్లో బాబా భక్తులు డివైడ్ అయిపోతారని. అందులో ముందు మాటతోటి దాదాపుగా 1/3 వెళ్ళిపోతారు బాబా భక్తుల్లో. రెండోది స్వాగతంలో. స్వాగతం అంటే తన గురించి వారు చేసుకున్న, అంటే వారి పూలమ్మ గారి దర్శన భాగ్యం కావచ్చు, వారు గురువుగా 4 ఏళ్ళు సేవ చేసుకున్నా అన్నారు. ఎంతటి అదృష్టం అండి. అసలు ఒక సద్గురువుని, అంటే ఒక భౌతిక దేహంతో ఉన్న గురువుని ఏ విధంగా పూజించాలి, అసలు ఆ పూజించడం ఎంత కష్టం. మనలాగే ఉంటూ, మనలాగే తింటూ, మనలో ఉంటూ అసలు ఎంత కష్టతరమైనది. అంత గుర్తిస్తామా మనము? మహాత్ములు జీవితంలో తారసపడడమే చాలా అరుదు. ఒకవేళ తారసపడినా వారిని గుర్తించడం ఇంకా కష్టం. గుర్తించినా కూడా సేవ చేసుకోవడం మరింత కష్టం అన్నారు. చాలు, అక్కడ ఇంకో సెకండ్ లెవెల్ వెళ్ళిపోతారు అక్కడ భక్తులలో, సాయి బంధువులలో అందరూ కూడా. అంటే సద్గురు సేవ. ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి అసలు మన ఆలోచన ధోరణి మారిపోతుందండి. అసలు ఏంటి బాబా? బాబా కేవలం లీలలకే పరిమితమయ్యారా? బాబాను అర్థం చేసుకోవడం ఒక లెవెల్ మధ్యస్థమైతే, అసలు బాబా ఆ స్థాయి వాడా అని నోరెత్తి, నేనైతే నిజంగా నోరు తెరిచే చూశానండి. అట్లాగే ఏంటిది ఉన్నది ఈ పేజీలలో ఇంతగా, అసలు మన సచ్చరిత్రలో ఉన్నవే, మళ్ళీ వేరేది ఏం లేదు ఇక్కడ, సచ్చరిత్రలో ఉన్నదే చక్కగా. కానీ ఈ విధంగా చూసామా మనము? ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఛాలెంజ్ చేస్తాను నేను. సాయిబాబా ఎవరు? షిరిడీకి ఎక్కడి నుండి వచ్చారు? సాయిబాబా ఏ సాంప్రదాయానికి, మతానికి చెందినవారు? సాయిబాబా ఎప్పుడు అల్లా మాలిక్ అని తరచూ అంటూ ఉండేవారు. తర్వాత ఫకీర్ వేషధారణలో ఎందుకు కనబడేవారు? సనాతన ధర్మంలో అనేక మంది గురువులు, దేవుళ్ళు, దేవతలు ఉండగా బాబా అవసరం ఏమున్నది? ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆన్సర్స్. తర్వాత ఈ మానవాళికి సాయిబాబా చేసిన బోధ ఏమిటి? సాయిబాబాని భగవంతునిగా ఆశ్రయం పొంది తరించవచ్చా? సచ్చరిత్రలో సాయిబాబా నేను ఫకీరును, నేను మహమ్మదీయుడును అన్న సందర్భం గురించి ఏమంటారు? ఇవన్నీ ప్రశ్నలు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. మూర్ఖులందరూ కూడా వేస్తూ ఉన్నారు ప్రశ్నలు. నిజానికి సమాధానం చెప్పగలిగే వాళ్ళమే, కానీ ఒక బేస్, ఒక సనాతన ధర్మం, సద్బ్రాహ్మణుడు ఎవరు, ఇంత పవర్ఫుల్గా అటాచ్ చేసి ఆన్సర్ చేయడం అనేది మనందరికీ ఇప్పుడు ఆయన గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు.
తర్వాత సాయిబాబా పొగ పీల్చేవారు, తాంబూలం వేసుకునేవారు. మరి దీనికేమంటారు? అసలు మహనీయుల గురించి కామెంట్ చేసేంత శక్తే మనది. దాని గురించి కూడా చక్కటి వర్ణన. సాయిబాబా తత్వాన్ని తెలుసుకోవడానికి సరైన మార్గం ఏమిటి? సాయిబాబా ఏ పరంపరకు చెందినవారు? సాయిబాబా గురించి ఏ శాస్త్రంలో ఉన్నది? శాస్త్రంలో ఉన్నదంతా సాయిబాబా గురించే. అసలు ఎంత బాగుందంటే ఆ డైలాగ్ వినటానికి అసలు ఎంత ఆలోచనలు రేకిస్తున్నాయో. నేను ఫస్ట్ టైం ఇంత ఫీల్ అవటం, బికాజ్ ఐ హ్యావ్ గాన్ త్రూ హేమాద్రి పంత్ సాయి సచ్చరిత్ర అండ్ ఎకిరాల భరద్వాజ సాయి లీలామృతం సో మెనీ టైమ్స్. కానీ ఎంత బాగా అక్కడ వాళ్ళు వర్ణించారో దాన్ని ఇప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాత చూస్తే ఇంకా అద్భుతంగా మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి ఆ శాస్త్రాలు. మంచి గ్రంథాలు కదా అవన్నీ. ఇక లాస్ట్ వచ్చేస్తే 12వ క్వశ్చన్. షిరిడిలో సాయిబాబా హుండీ అన్యాక్రాంతం అవుతున్నది. వారు షిరిడిలోనే ఉంటున్నారు మైనంపాటి గారు. వారికి తెలియని విషయాలంటూ లేవు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. షిరిడి వాళ్ళు ₹1 కూడా పక్కకు పోనీరండి. ₹1 వస్తుందంటే లాగేసుకుంటారు. నేను అనేది బాబా గురించి కాదు, సంస్థాన్ వాళ్ళ గురించి. బాబా ఎవరి దగ్గర తీసుకోవాలో తీసుకుంటాడు, కానీ ఒకరికి ఇచ్చేంత ఉదార స్వభావం ఏం లేదు షిరిడి వాళ్ళకి. ఇదంతా కూడా ఫేక్ న్యూస్. మనకు యూట్యూబ్లో 90% ఫేక్ న్యూసే దొరుకుతాయి, జాగ్రత్త ఉండండి. అలాగే లాస్ట్లో మనకు ఛాయాచిత్రాలు అంటే బాబావారి ఒరిజినల్ ఫొటోస్ గురించి కొన్ని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. చక్కటి బుక్. కరెక్ట్గా కూర్చుంటే ఒక 5 సార్లు పారాయణం చేస్తే మాత్రం ఖచ్చితంగా, నేను ఫస్ట్లో చూశాను, నేను ఈ పుస్తకాన్ని 5 సార్లు పారాయణం చేస్తే మనకు కర్మ నశిస్తుంది అంటే, అవునా ఇంత చిన్న పుస్తకాన్ని 5 సార్లు పారాయణం చేయాలంటే నాకు 3 రోజుల్లో 3 సార్లు చేయించాడు బాబా. మైనంపాటి ప్రసాద్ గారు నాకు మిత్రుడుగా ఉన్నవారు ఇవాళ నాకు గురువుగా కనబడుతున్నారు ఆయన. ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నాకు తెలియని ఎన్నో అంశాలు నాకు ఈ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. డిడి కాలనీ సాయిబాబా అధ్యక్షులు సాయిబాబా గారిని ఈ సాయి బాబా సద్బ్రాహ్మణుడు యొక్క గ్రంథావిష్కరణ మహోత్సవం గురించి సెలవు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఇట్లాంటి పుస్తకము చాలా అవసరం అండి ఈరోజు సమాజానికి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా కూడా ఒక నమ్మకంతో చేయాల్సిన పని. సందేహాలతో పూజ చేస్తే ఆ పూజ మనకే అర్థం కాదు. అటువంటి సందేహ నివృత్తి చేసేటువంటి ఇలాంటి పుస్తకం కాస్త లేట్ అయినా సరైన సమయానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మైనంపాటి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే వారు చెప్పిన పనులు ఆచరణలో పెడతారో వారే నా భక్తులు అన్నారు బాబా. విని వదిలేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు మనందరం ఇందా నుంచి ఎదురు చూస్తున్నటువంటి మైనంపాటి ప్రసాద్ గారిని సందేశాన్ని ఇవ్వమని మీ అందరి తరఫున, సర్వం సాయి సత్సంగ సభ్యుల తరఫున, ఎటర్నల్ బ్లిస్ తరఫున నేను మనసావాచ ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత ఈ రోజున మన అందరం ఇక్కడ కలుసుకున్నాం. కానీ ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ పండగ వస్తుంది. సాయిబాబా మహాసమాజ్ చెందినటువంటి ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. కానీ ఈ 105వ మహాసమాధి ఉత్సవం చరిత్రలో సాయిబాబా శకంలో నూతన అధ్యాయాన్ని తిరగరాస్తని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. కారణం ఏంటంటే సాయిబాబా ఒక మాట అంటారు, జైసా దేశ్ వైసా వేష్. ఎంత నర్మగర్భంగా ఉంటాయో సద్గురువు యొక్క మాటలు గమనించండి. సాయిబాబా దేశాన్ని బట్టి వేషం అని చెప్పారు సాయిబాబా. అంటే దాని అర్థం ఏంటి? సాయిబాబా వేసింది వేషం. ఎందుకో తెలుసా అండి? సాయిబాబా వేసింది వేషం, ఈ చిన్న వేషాన్ని దాటి చూడలేని నువ్వు అనంత తత్వమై విశ్వమంతా భాషిస్తున్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు ఏమాత్రం దర్శించగలవురా అని ఒక చిన్న గీత పెట్టుకొని కూర్చున్నాడు సాయిబాబా. కానీ యావత్ మానవ జాతంతా పడిపోయిందండి. ఎవరు ఒక్కళ్ళు కూడా దాటి చూసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆనాడు లేవు, ఈనాడు లేవు అని ధైర్యంగా చెప్పగలను. కారణం నా తండ్రి సాయిబాబా చెప్పిన మాటది. ప్రతి విధవ వచ్చి నా కాళ్ళ మీద పడి సాయిబాబా నువ్వు చాలా గొప్పవాడని చెప్తున్నాడు, కానీ నేను చెప్తే వించొచ్చేవాడు ఒక్కడు కూడా లేడురా అని చెప్పారు సాయిబాబా. వచ్చినవన్నీ తిరగదిప్పే వస్తున్నాయిరా అని చెప్పారు సాయిబాబా. అంటే వచ్చే వాటిలో ఎక్కువ శాతం రాలిపోయకపోతే అని చెప్పారు సాయిబాబా. కానీ మన మాటల్లో, మన భాషణలో, మన చేతల్లో మనం చూపించేటువంటి ప్రేమలో చాలా పాజిటివ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? అది మనం క్రియేట్ చేసుకుంది, దానిలో వాస్తవికత లేదు మిత్రమా.
నిజమైన సాధకుడు సత్యాన్ని సత్యంలాగా తీసుకునే కనీస ధైర్యం లేనివాడు వాడు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరాడు అని సాయిబాబా వారి యొక్క వచనం. కాబట్టి నేను ధైర్యంగా దాన్ని చెప్పగలను. సాయిబాబా వచ్చిన ప్రతి వారి దగ్గర నుంచి 2 పైసలు అడిగేవారు. సబూరి, శ్రద్ధ. సబూరి అంటే అసలైన అర్థం విపరీతమైనటువంటి ధైర్యం అండి. ఏమిటి ఆధ్యాత్మికతకి ధైర్యానికి అంటే అసలు ధైర్యం చాలా ప్రధానమైన లక్షణం ఒక సాధకుడికి. కారణం తాను అనుకున్నది దర్శించడానికి తన ప్రాణాన్ని సైతం గడ్డిపోచలాగా ఒడ్డడానికి సిద్ధంగా ఉంటాడు సాధకుడు. అంతేగాని భక్తుడన్నా సాధకుడన్నా ప్రసాదాన్ని భోంచేసి కూర్చునేవాడు కాదండి. చరిత్ర కాలగమనంలో ఎప్పుడు కూడా సత్యానికి ఎటువంటి ఆటంకం ఉండదు, కానీ సత్యాన్ని దర్శించడానికి మాత్రం అనేక ఆటంకాలు మనకు కనిపిస్తుంటాయి. అందున ఇది కలియుగం. మహాత్ములు పిచ్చివాళ్ళలాగా, పిచ్చివాళ్ళు మహాత్ముల్లాగా కనిపిస్తుంటారు. దేన్ని బట్టి అంటే అది మనం ఉన్న స్థాయిని బట్టి, అంతేగాని వాళ్ళలో ఏ రకమైనటువంటి భేదం లేదు. కాబట్టి సాయిబాబా వేసుకున్న ఒక చిన్న వేషం దానికే యావత్ మానవ లోకం పడిపోయిందంటే ఏమి మన సాధన, ఏమి మన శాస్త్రము, ఇంతకుముందు గురువులు చూపించినటువంటి మార్గాలన్నీ ఏమైపోయినాయి? ఎటువంటి మహాత్ములు నడయాడిన భూమి నా భారతదేశం. తుకారాం మహారాజ్, జ్ఞానదేవ్, నామదేవ్, జానాబాయ్, ముక్తాబాయ్ ఎందరో మహానాయులు నడనాడినటువంటి ఈ పుణ్యభూమిలో ఆదిశంకరులు 4 సార్లు ఈ భూమిని మొత్తం ప్రదక్షిణ చేసినటువంటి దివ్య జ్ఞాన భూమిలో ఏమి దౌర్భాగ్యం దాపరించిందిరా. ఏ మహాత్ముడు చెప్పింది కూడా ఏ కాలంలో కూడా అర్థం చేసుకున్న పాపాన పోలేదు మానవ జాతి. ఏమి దురదృష్టం అండి. ఇంతమంది మహనీయులు వచ్చి చెప్పారే, ఏ మహనీయుడు చెప్పిందైనా సరే యథాతథంగా ఎక్కడన్నా అర్థం చేసుకున్నారంటే వక్రంగానే అర్థం చేసుకొని పతనమైపోతుంది, కానీ మానవ జాతి ఎక్కడా కూడా ఉద్ధరించబడినట్టు మనకు కనిపించదు. కబీర్ దాస్ తర్వాత మరొక కబీర్ దాస్ రాలేదు, తుకారాం తర్వాత మరొక తుకారాం రాలేదు. కానీ వాస్తవానికి గురువులు వచ్చే దేనికో తెలుసా అండి? వాళ్ళంతట వాళ్ళని వెలిగించడానికి వచ్చి జీవితకాలం చూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారే, కానీ మరలా ఏనాటికో ఒక మహానుభావుడు ఉద్భవిస్తాడు, ఆ సత్యం కోసం దేనికైనా సిద్ధపడతాడు, తాను దర్శించి 10 మందికి దర్శింపజేస్తాడు. వాటితోనే ఆఖరైపోతున్నది. అత్యంత శోచనీయమైన విషయం ఇది. బాబా చెప్తారు, ఎందుకురా వచ్చావు? పిడకలేరుకోవటానిక? నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇవి కబుర్లతో కాలక్షేపం అయిపోతుందని చెప్ప మన బ్రతుకుల్లో ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు. దీన్ని మించిన అత్యంత బాధాకరమైన విషయం ఏమైనా ఉన్నదా జీవితంలో చెప్పండి? అయితే నేను ఏది దర్శించానో, మరలా చెప్తున్నానండి, నేను ఏది దర్శించానో సూటిగా దాన్ని మాత్రమే ఈ పుస్తకంలో రాయడం జరిగింది తప్ప ఈ పుస్తకంలో రాసిన అంశాలు మీకు ఏ పుస్తకంలో కూడా కనిపించమని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇది ఆరంభం. అజ్ఞానాంధకారాన్ని దగ్ధం చేసేటువంటి కారు చిచ్చు జన్మ తీసుకున్న రోజు ఇది. కారు చిచ్చు ఇంతదైనా సరే అజ్ఞానమైనటువంటి అడవిని మొత్తం దహింపజేస్తుంది. అది తథ్యం. ఈ రోజున మనం విజయ శంఖారావాన్ని, పాంచజన్యాన్ని, ఈ భూమిని ఆధారంగా చేసుకొని సత్యాన్ని దర్శనం చేసి మనం పూరిస్తున్నటువంటి శంఖారావం సాయిబాబా శకంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయిబాబా వేసినటువంటి ముసుగు తీసి 105 సంవత్సరాల తర్వాత తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్నటువంటి రోజు ఈ సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి గ్రంథం. చాలామంది నాతో మా మిత్రులతో అంటం జరిగింది, ఏమిటండి సాయిబాబా అని ఒక బ్రాహ్మణ కులానికి అంటం కడుతున్నారా అంటే, ఎవరో తెలుసా అండి? ఒక్క ఉదాహరణ చెప్తాను. మా మిత్రుడే, నాకు తెలిసిన అతనే ఈ మధ్యకాలంలో సన్యాసం తీసుకున్నాడు. ఈ పుస్తకం ఇది అందరికీ పంపించడం చూసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ప్రసాద్ గారు మీరు నాకు తెలుసు, మీరు సాయిబాబా అని ఒక బ్రాహ్మణ కులానికి ఎలా అంటగడతారు అని అడిగితే నేను నవ్వుకున్నాను, సిగ్గుతో చచ్చిపోయాను. వాస్తవంలాగానే మాట్లాడాలి. కాషాయం కట్టుకొని సన్యాసం తీసుకొని ఒక వ్యక్తితో పరిచయం ఉన్న వ్యక్తి నేను గమనించలేకపోతే పరబ్రహ్మమైనటువంటి సాయిబాబా స్వరూపాన్ని ఒకనాటికి దర్శనం కాదు కదా, స్మరణం చేసేటువంటి అవకాశమైనా ఉన్నదా మిత్రమా? సాయిబాబా సద్బ్రాహ్మణుడు అంటే నేను చెప్పవలసిన అంశాలన్నీ కూడా సూటిగా
ఏదైతే దర్శించానో ఏ రకమైనటువంటి వేరొక ఆలోచన లేకుండా సత్యాన్ని సత్యంగా ప్రతిపాదన చేసినటువంటి గ్రంథం ఈ సాయిబాబా సద్బ్రాహ్మణుడు. ఇది జ్ఞానజ్యోతిని ప్రపంచంలో ఎవరైతే వెలిగించుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా వెలిగించి తీరుతుంది. ఇది ఆరంభం మాత్రమే మిత్రమా, ఇక్కడతో ఆగదిది. ఈ అగ్ని అజ్ఞానాన్ని దహింపజేస్తుంది. ఆస్తిక లోకాన్నే కాదు, నాస్తిక లోకానికి కూడా సమాధానం చెప్పేటువంటి శాస్త్రీయమైనటువంటి సమాధానాలంతా కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అది పుస్తకం నుంచి తీసింది కాదు మిత్రమా, అది నేను స్వయాన దర్శించింది. కాబట్టి ఏ రకమైనటువంటి ప్రశ్ననైనా సులభంగా తేలికగా మరలా జీవితంలో మరొక ప్రశ్న రాకుండా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా యావత్ జీవితం కూడా దానికే ఇచ్చి జీవితాన్ని సద్వినియోగం, నేనే దారబోసి త్యాగం చేస్తున్నానని చెప్పట్లేదండి, జీవితాన్ని సద్వినియోగం చేస్తున్నానని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మిత్రులారా. నేటి నుంచి ఏ సాయి భక్తుడు కూడా మరొక ఆలోచన పెట్టుకోవడానికి అవకాశమే లేదు. మరలా సభాముఖంగా తెలియజేస్తున్న సాయిబాబాకి ఇస్లాంకి 5 పైసలు కూడా సంబంధం లేదు లేదు లేదు. ఎక్కడ ఎవరితో ఏ సంబంధమైన చర్చకైనా సిద్ధం. జ్ఞాన భాండాగారం సాయిబాబా. చూడలేని గుడ్డివాడిది తప్ప, దివ్య జ్యోతిస్వరూపంగా వెలిగిపోతున్నది సాయిబాబా తప్ప. ఆలోచించండి. సంకుచితమైనటువంటి మనోభావంతో ఇంత విజ్ఞానం పెరిగిన రోజుల్లో, ఇన్ని శాస్త్రాలు పుట్టిన భూమిలో, ఆదిశంకరులు నడయాడినటువంటి ప్రదేశంలో ఇంకా ఈ దిక్కుమాలిన కులాలు పట్టుకొని ఏడుస్తున్నారు. సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుచేటు. లేవండి, కదలండి, ఇకనైనా కళ్ళు తెరవండి, సాయిబాబా యొక్క వాస్తవ స్వరూపాన్ని దర్శించండి, 10 మందికి దర్శింపజేయండి. వాడు నిజమైనటువంటి సాయిబాబా భక్తుడంటే. అంతేగాని తాటాకు చప్పుళ్ళ కదిలేటువంటి వాడు కాదు. మిత్రులారా, నేను వాస్తవం చెప్తున్నా. మొట్టమొదటిసారి సాయిబాబాని నింద చేస్తున్నారనే వార్త నా చెవిన పడితే నాకు కోపం రాలేదండి, ఇప్పుడు కూడా కోపం లేదండి. నాకు ఆశ్చర్యం వేసింది. అరే రే రే రే, సాయిబాబాని, షిరిడి సాయిబాబాని నిందిస్తున్నారా? ఏమి కారణం వీడు ఉపయోగించి ఉంటాడా అని నేను ఎంతో అత్యంతరమైనటువంటి ఆశ్చర్యకరమైన గురి అవ్వటం జరిగింది. అంటే మేలిమి బంగారం, దివ్య తేజో పుంజం, చరాచర జగత్తు మొత్తం తానై వెలుగుతూ ఈ మానవ కోటికి ప్రత్యక్షంగా ఎంత తపస్సు చేసినా దర్శించలేని అంశాన్ని తేలికగా దర్శింపజేసినటువంటి మహనీయమూర్తిలో కూడా పరమాత్మ స్వరూపాన్ని కూడా ఇంత వక్ర దృష్టితో చూస్తున్నారే. ఇంత పాడైపోయిందా మానవ జాతి అంటే అంతకన్నా ఎక్కువగానే పాడైపోయినట్టుగా కనిపిస్తున్నది. కాబట్టి దాని గురించి మనం బాధపడక్కర్లేదండి. ఏ మహాత్ముడు కూడా మానవుల్ని ఉద్ధరించడానికి రాడండి. ఎవడు ఉద్ధరింపబడడానికి సిద్ధంగా ఉన్నాడో వాడిని కంటి చూపుతో ఉద్ధరించి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా అండి, మానవ జాతిని ఉద్ధరించడానికి వచ్చినట్టయితే మహాత్ములందరూ ఫెయిల్ అయినట్టే. ఎక్కడ ఉద్ధరింపబడింది మానవ జాతి? నాడు ఎలా ఉన్నదో అంతకన్నా పతనావస్థలో ఇంకా దిగజారిపోతున్నది. నేడు చూడండి ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో. ఏ కారణం చేత జరుగుతున్నాయి? ఒక పుస్తకం గురించి కదా, ఒక విశ్వాసం గురించి కదా, ఒక భావం గురించి కదా. వీటన్నిటినీ కట్టబెడితే తప్ప మనిషికి మనుగడ లేదండి, శాంతి లేదు, ఆనందం లేదు. అది బోధించింది నా తండ్రి సాయినాథుడు. జై. కాబట్టి ఈ రోజున మహావిస్ఫోటనం జరుగుతున్నది. సాయిబాబా శకంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. ఎట్టి ప్రశ్నలకైనా ఎటువంటి ఎవరైనా సరే వారికి ఎటువంటి సందేహం లేకుండా మనం చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో వారు ఉద్ధరించుకోవాలనుకునేవారైతే చక్కగా దానికి సమాధానం చెప్పవచ్చు. అయితే మిత్రులారా, నా నుంచి ఒకే ఒక కోరిక మిమ్మల్ని కోరుతున్నా. అత్యంత భక్తి శ్రద్ధలతో మాత్రమే పుస్తకం చదవండి. అంత తేలికగా అర్థమయ్యే అంశం కానే కాదు. మా మిత్రుడు భాను ప్రతాప్, అతనికి నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నవా. రీసెంట్గా మాత్రమే నా దగ్గరకి సులభగా రాగలిగి ఈ పుస్తకాన్ని 5 సార్లు చదివి పిచ్చివాడైపోయాడంటే అతిశయోక్తి కాదు. అతను చెప్పింది అక్షర సత్యం. పూర్తిగా చెప్పలేకపోయాడు, నేను ప్రత్యక్ష సాక్షిని. కాబట్టి ఆధ్యాత్మిక లోకంలో కానివ్వండి, జ్ఞాన మార్గంలో కానివ్వండి, అనాది నుంచి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి సందేహాలకు కానివ్వండి, అన్నిటికీ ఇది పుస్తకం చిన్నదైనా నేనేమంటున్నానంటే దీన్ని ఉపనిషత్తు అంటున్నాను. సాయిబాబా సద్బ్రాహ్మణోపనిషత్తు అని నామకరణం చేస్తున్నా దానికి. ఈ ఉపనిషత్తు అజ్ఞానాంధకారాన్ని చీల్చివేస్తుందండి. కాబట్టి మిత్రులారా,
ఎవరైనా సరే సీరియస్గా ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చదవండి. దీని మీద ఎట్టి ప్రశ్నలకైనా సహేతుకమైన సమాధానం, నా నమ్మకాలు కాదండి, శాస్త్రం అంటే ఏమిటి అనేటువంటి అంశాలు ప్రతి అంశం కూడా దీని లోపల స్పృశించడం జరిగింది. కాబట్టి దాన్ని చదివినట్లయితే తర్వాత మరొకటి కూడా చెప్తున్నాను, ఎక్కడ ఏ భక్తుడు నిజమైనటువంటి ఆర్తితో వారు ఒక్కరు కానివ్వండి ఇద్దరు కానివ్వండి నెంబర్తో సంబంధం లేదు, చక్కగా ఈ విషయం పట్ల చర్చ చేయడానికి ఇదే నా జీవిత పరమావధిని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా శేష జీవితాంతం ఈ సత్య దర్శనం నా గురుదేవులైనటువంటి పూలమ్మ తల్లి జరిగినటువంటిది ఆ జన్మాంతం నేను అనుభవిస్తూ నా తోటి మిత్రులతో పంచుకొని అందరితో కలిసి కనుక భోంచేస్తే అది చాలా రుచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. అదే మార్గంలో కూడా నడుస్తాను. ఒక్క విషయం మా అమ్మగారి గురించి చెప్తాను. అమ్మగారు చిన్నప్పుడు, నాన్న నీ మొహన్ని కనపడుతుందిరా అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు సుస్పష్టంగా తెలుస్తున్నది. మరొక సందర్భంలో అమ్మగారితో కలిసి నేను మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎవరో ఒకరు వచ్చాడు, నేను చాలా చిన్నవాడిని వయసులో, అమ్మగారి పక్కనే ఉండేవాడిని. ఎప్పుడు నేను ఉన్న 5 సంవత్సరాలు అమ్మగారి దగ్గర ఎప్పుడు వదిలి ఉండలేదు. పక్కనే కూర్చొని ఒక అతను వచ్చాడు దురుసుగా వచ్చి, అమ్మ దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు చూపిస్తావా, ఎట్లా ఉంటాడు అని అడిగాడు. అప్పుడు అమ్మగారు ఉన్నారు, ఏమో నాయన వాటి గురించి నాకు అంత తెలియదురా అని నన్ను చూపిస్తూ, వీడిని అడుగు వీడు చూపిస్తాడు వీడు చెప్తాడన్నారు. పక్కన నవ్వుకున్నాం. అప్పుడు వీడు బుడతాడు, వీడికే అగమ్య గోచరం ఏమీ తెలియదు, అమ్మగారు అట్లా దాటేసింది అనుకున్నా. అప్పుడు నేను నాతో సహా ఉన్న వాళ్ళంతా కూడా, కాదు మిత్రమా వాళ్ళ మాటలు ఒళ్ళు పోవు, ఈ పుస్తకమే దానికి ప్రత్యక్ష సాక్ష్యం, దిస్ ఈజ్ ఎ సైన్స్, నమ్మకం కాదు మిత్రమా. కాబట్టి భగవంతుడు ఉన్నాడు, వాడు ఎవడో సుస్పష్టంగా మన శాస్త్రాలు ఏనాడో దర్శించి చూపించాయి, కానీ ఆ శాస్త్రాలు మనకు అక్కర్లేకుండా పోయిన అత్యంత దురదృష్టం. మరలా దర్శిస్తే కానీ శాస్త్రంలో ఉన్నది మనం చూడలేము. ఇది రహస్యం. చాలామంది అనుకుంటారు శాస్త్రాధ్యయనం చేస్తే నాకు సత్యం తెలుస్తుందని. చాలా పొరపాటు అండి. సాయిబాబా నవ్వేవాళ్ళు, పుస్తకాలు చదివే వాళ్ళని చూసి, ఒరే వీళ్ళంతా పుస్తకంలో బ్రహ్మాన్ని చూడాలనుకుంటున్నారా అని పక్కపక్క నవ్వేవారు. ఆంతర్యం ఏంటో తెలుసా అండి? మరి అలాంటప్పుడు ఈ పుస్తకాలు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు అని ప్రశ్న వస్తుంది. దానికి సూటిగా సమాధానం చెప్తున్నా. శాస్త్రం దేనికంటే సాధకుడికి కాదు. ఎవరైతే సత్యాన్ని దర్శించారో ఆ సత్యాన్ని దర్శించిన వాళ్ళు మరొకరు దొరకడం దుర్లభం కాబట్టి, అది దర్శించిన వాడు రాసినటువంటి శాస్త్రం కాబట్టి తన అనుభవాన్ని చక్కగా దానితో బేరుజు వేసుకోవడానికి శాస్త్రం తప్ప, శాస్త్రం చదువుకుంటే జ్ఞానం వస్తుందండి. దానికి నువ్వు మార్చవలసింది వస్త్రం కాదు, పట్టవలసింది కర్ర కాదు, మరొకటి కాదు. నీవు పట్టవలసింది నీ మనస్సుని, నిలపవలసింది నీ దృష్టిని. అది కేవలం సద్గురువు యొక్క అనుగ్రహంతో సాధ్యపడుతుందని చెప్తూ, నేను చెప్పవలసిందంతా ఆ పుస్తకంలో చెప్పాను. ఎక్కడ ఆ పుస్తకం ఉంటే అక్కడ సాయిబాబా ఉన్నట్టే, అక్కడ నా హృదయం ఉన్నట్టే. ఇంతవరకు సాయిబాబా సాహిత్యంలో లీలల గురించి చెప్పడం జరిగింది. అనేకమైనటువంటి మహాత్ములంతా కూడా చెప్పారు. ఆ లీలలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ సూటిగా సాయిబాబా హృదయాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని, తప్పకుండా మీరందరూ కూడా సాయిబాబాని డైరెక్ట్గా కలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అందరూ అంటే కోర్టులో అర్హులైన వారు అని, అందరూ అంటే చదివిన వాళ్ళంతా కూడా కాదు. కాబట్టి దాంట్లో ఉన్న ప్రతి అక్షరం సత్యమే, దానికి ఎప్పటికీ నేను కట్టుబడే ఉంటాను. కాబట్టి మిత్రులారా, ఇంత ముందుగా నేను మనవి చేసినట్టుగా సోదర మిత్రులు ఎవరైనా సరే దీని గురించి శ్రద్ధాభక్తులు ఉన్నవారు మాత్రమే దాన్ని కనుక లోతుల్లోకి వెళ్ళి దర్శించాలంటే అది దర్శించడం కష్టం కాదండి. ఇష్టం లేకపోవటం వల్లే మనం దర్శించాం. లేని దాన్ని దర్శించడం కష్టం, కానీ అంతలా ఎప్పుడూ ఉండేది ఉన్నదాన్ని దర్శించడం కష్టం ఏంటి చెప్పండి? అంటే మనకి ఇష్టం లేదు, మన ఎజెండా వేరే ఉంది. సో అవన్నీ మనం క్లియర్ చేసుకోవాలన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ సత్సంగానికైనా సరే సిద్ధంగా ఉన్నప్పుడు, వారికి కావాల్సినటువంటి సాయిబాబా కోరిన శ్రద్ధ సబూరి కనబరిచినప్పుడు, ఇంకో విషయం చెప్పంటారు రహస్యం, ఇక్కడ సాధన లేదు. ఎందుకని? అసలు వస్తువు సాధ్యం అక్కడ తయారై ఉన్నది. ఇది అత్యంత నిగూఢమైనటువంటి వేదాంతం అంటంగానే ఆ పదం వాటం నాకు ఇష్టం లేదు, దాన్ని పాడు చేశారు కాబట్టి అత్యంత సత్యమైన విషయం అంటే దాన్ని ఎవరైనా ఎప్పుడైనా దర్శించవచ్చు. ఇక్కడితో నా ప్రసంగాన్ని ముగించట్లేదు. స్వల్ప విరామం తీసుకొని త్వరలోనే మీ ముందుకి నేను మళ్ళీ వస్తాను. జై సాయినాథ్.